రోజు ములికియే ఉండదామండి. అరబిక్ లెబనాన్ వాళ్ళు ములికియ అంటే చాలా ఫేమస్. ములికియ అంటే గోంగూరలో ఉంటుంది కానీ కొంచెం జిగురు ఉంటుందండి, పులుపు ఉండదు. ములికియ చికెన్ ములికియ వండుకుందాం. చికెన్ ములికియ కోసం కోల్డ్ శుభ్రం కడుక్కొని బాయిల్ చేసుకుందామండి. కొంచెం బాయిల్ అయిన తిన్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే గమ్మున నుగరంతా పైకి వస్తుంది, నుగర తీసేసుకోవచ్చు. చూడండి, ఉప్పు వేసుకున్నాం కదా, నుగరంతా పైకి వచ్చేస్తుంది. నుగరంతా తీసేసుకుందామండి. తీసేసి పడేయాలి. నుగరంతా తీసుకుని పడేద్దాము. ఇప్పుడు చూడండి, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, ఇలాచి ఇది పట్టుకండి. పట్టుకి తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేసుకుందాం. అంటే స్మెల్ రాకుండా ఉండటం కోసం ఇవన్నీ వేసుకొని చికెన్ బాయిలింగ్ చేసుకుందాం. కుక్ అయిపోయిందండి. మీకు కుక్ అయిందో లేదో తెలుసుకోవటం కోసం ఇలా చాక్ ఎడితే దిగుతుంది కదండి, కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ములికికి ప్రిపేర్ చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేయకండి. ఉల్లిపాయలు మెత్తగా తరుక్కోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా మెత్తగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగిపోయాయి కదండి, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు అయినా సరే ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకేమీ ఎక్కలేదండి, ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలంటే. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్రెష్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ములికియ. ఇదిగోండి, ఇప్పుడు కడిగి పెట్టుకున్న ములికియ వేసుకుందాం. ములికియ వేసుకొని శుభ్రంగా కలుపుకొని మొత్తం ఏమీ ఎక్కలేదండి. ఇంకా చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇంకా అసలు ఏ మసాలాలు కానీ ఏమి అసలు వద్దు. ఇప్పుడు ఉడకబెట్టిన చికెన్ నీళ్ళు ఉన్నాయి కదండి, చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు వేసుకొని వండుకోవాలి. ఇప్పుడు ములికిలోకి మిరపకాయలు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ పులుసు వేసుకొని మెత్తగా చేద్దామండి. ఈ ములికీలో నంజి తింటారు. ఇదిగోండి, ఇలాగ పచ్చిమిరకాయలు కోసు నిమ్మకాయ పులుసుతో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంతో కలిపి తింటారు. సేమియా అన్నం వండుకుందామండి. కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు సేమియా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. సేమియా ఎగిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. ముందు 1 కప్పు వేసుకున్నానండి, ఇప్పుడు 1 కప్పు సరిపోదు. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం. చూడండి, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. రెడీ అయిపోయిందండి. దీంట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి పైన. ములికియ చికెన్ సేమియా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తినేయటమే.